హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి నాగరాజు క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో, నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో మీకు వీడియోలో చూపిస్తాను. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే రోజు లీటర్ పాలు తీసుకుంటానండి. లీటర్ పాలు కూడా కాచి ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక 10-12 గంటల తర్వాత దానిపైన మేగడ కడుతుందండి. ఆ మేగడని ఏం చేస్తానంటే నేను ఒక తెడ్డులాగా కట్టుద్ది. నేను ఇట్లా ఒక 2 బాక్సులు తీసుకుంటానండి డబ్బాలలో. ఆ మేగడ అనేది నేను తీసేసి ఆ మిగతా పాలు నేను వాడుకుంటూ ఉంటాను. పెరుగు తోడు పెట్టుకోవడం కానీ, టీ పెట్టుకోవడం కానీ. నాకు 2 వారాలకి 2 డబ్బాలు కూడా ఫిల్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే 2 డబ్బాలు నాకు ఫిల్ అవుతున్నాయో అప్పుడైతే నేను నెయ్యిని కాచుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ 2 డబ్బాలు కూడా నిండిపోయినాయి కాబట్టి నేను ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ 2 డబ్బాలు ఉన్న మేగడ మొత్తం నేను వేసేసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్ కానీ, విస్కర్ కానీ, కవ్వం కానీ పెట్టి తిప్పుకుంటే చక్కగా మనం అనుకున్న వెన్న ముద్ద తయారవుతుందండి. ఇదిగోండి, నేను విస్కర్తో తిప్పుతున్నాను. విస్కర్ ఉంటే విస్కరు, లేదంటే కనుక కవ్వం ఉంటే కవ్వం, ఏదైనా సరే ఆఖరికి స్పూన్తోనైనా సరే అయిపోతుందండి. చక్కగా మనం తిప్పుకుంటే బాగుంటుంది. అయితే నేనైతే నా దగ్గర అండి ఫిలిప్స్ విస్కర్ ఉందండి. విస్కర్తో తిప్పుతాను. దానికి ముందుగా ఈ మీగడలో ఆ గిన్నె నిండా వాటర్ పోస్తున్నానండి. ఒక 4 డబ్బాలు వాటర్ పోసాను. చక్కగా ఈ మన దగ్గర ఉండే కవ్వంతోనైనా, విస్కర్తోనైనా, దేనితోనైనా తిప్పేసుకోవచ్చు. అలా అయితే నేనైతే ఇదిగోండి ఫిలిప్స్ ఎలక్ట్రికల్ విస్కర్ ఉందండి నా దగ్గర. దీంట్లో బ్లేడ్స్ ఉంటాయండి. ఆ బ్లేడ్ ఫిట్ చేసేసుకొని కరెంట్లో ప్లగ్ పెట్టేసి చక్కగా మనం వేసుకున్న ఈ మేగడలో వాటర్ వేసుకున్నాం కదండి, దీంట్లో ఈ విస్కర్తో 5 మినిట్స్ తిప్పి మళ్ళీ దాన్ని చల్లార్చుకోవాలండి. మళ్ళీ విస్కరు హీట్ అయిపోతుంది కదండి, హీట్ అయిపోతే పాడైపోతుంది. ఒక 5 నిమిషాలు మనం అలా తిప్పుకుంటూ ఉంటే మేగడ తయారవుతూ ఉంటుందండి. తిప్పుతున్నాను కదండి, చాలా తొందరగానే తయారైపోతుంది. ఏం శ్రమ ఉండదండి. ఈ ఫిలిప్స్ అండి, ఈ విస్కర్ అయితే మనకి ఎక్కడైనా ఈజీగానే దొరికేస్తుంది. 500 నుంచి 800 లోపే ఉంటుందండి. చాలా ఈజీగా మజ్జిగ చేసుకోవడానికి చాలా ఈజీగా బాగుంటుంది. ఇదివరకైతే నేను కవ్వంతో చేసేదాన్ని. ఇది వచ్చిన తర్వాత నా పని ఇంకా సులభం అయిపోయిందండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటే నెయ్యి చాలా బాగుంటుంది కదండి. స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుంది కదా. అలా అయితే ప్యాకెట్ పాలతో కూడా చేసుకోవచ్చండి. గోల్డ్ ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, ఆ ప్యాకెట్ పాలతో కూడా నేను ఒకప్పుడు చేశాను. తర్వాత నాకు గేదె పాలు దొరికాయి కాబట్టి ఆ పాలతోనే చేస్తున్నాను. బయట నేను ఒక 6-7 సంవత్సరాల నుంచి నేను కొనట్లేదండి నెయ్యి. నేను ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాను. ఏ మాత్రం బద్ధకం అనిపించకుండా చక్కగా కొద్దిగా ఓపిక చేసుకొని ఒక్క 10 నిమిషాలు మనం స్పెండ్ చేస్తే చక్కని మేగడ తయారైపోతుందండి. మనకి దాచుకున్న డబ్బాలు ఉన్నాయి కదండి, ఆ డబ్బాలు, తర్వాత ఈ గిన్నె, తర్వాత మనం పెట్టుకున్న ఎలక్ట్రికల్ కింద బ్లేడ్, ఈ మాత్రం కడుక్కుంటే సరిపోతుంది. మనకి ఏ శ్రమ కూడా ఉండదు, ఎక్కడా కూడా అంటుకోదు, ఎక్కడా కూడా పాడవదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారా, వచ్చేస్తుంది వెన్నపూస. వచ్చేసిందండి వెన్నపూస అంతా. నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నానండి, ఒక కడాయిలో వాటర్ తీసుకున్నాను. శుభ్రంగా ఆ విస్కరుకున్నదంతా కూడా తీసేసుకొని పక్కన బాటిల్లో వాటర్ పెట్టుకున్నానండి, అందులో పెట్టేసుకున్నాను. ఇట్లా నెమ్మదిగా ఉండలు చేసుకొని ఈ వాటర్లో వేసుకుందామండి. ఎందుకంటే 2 వారాలు మనం మేగడ దాచాం కదా, కొంచెం ఏదన్నా స్మెల్ వస్తుంది కాబట్టి, స్మెల్ అయితే రాదు, చలికాలం కాబట్టి అసలు స్మెల్ రాదు. చక్కగా నేనైతే ఆ ఉండలు తీసుకొని వాటర్లో వేసుకున్నాను. 2-3 సార్లు కడుక్కుంటే అండి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అదంతా కూడా మేగడ అంతా కూడా చిన్న చిన్న బాల్స్, నా చేతికి ఎంతైతే పడుతుందో అంత బాల్స్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 వారాలకి ఒక 1/2 లీటర్ నెయ్యి అయితే వస్తుందండి. బద్దగించకుండా చేసుకుంటే చక్కగా నెయ్యి వస్తుంది. నాకైతే పెరుగు తినేటప్పుడు ఆ మేగడ తగులుతూ ఉంటే చాలా చిరాగ్గా అనిపిస్తుందండి ఖచ్చితంగా. ఇదివరకు అయితే నేను పెరుగు తోడు పెట్టి పెరుగు పైన మేగడ తీసి అది ఫ్రిడ్జ్లో పెట్టి అట్లా చేసేదాన్ని. నాకు ఒక ఆంటీ చెప్పారు, ఇంత శ్రమ లేకుండా పాలు కాచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ మేగడని నువ్వు స్టోర్ చేసుకొని ఒక 2 వారాలు, 1 వారం తర్వాత నీకు అవసరమైనప్పుడు వెన్నపూస తయారు చేసుకుంటే బాగుంటుందిరా అని చెప్పారు.
అప్పటి నుంచి నేను ఇదే ప్రాసెస్ చేస్తున్నానండి. చాలా ఈజీ నాకు. ఇదిగోండి వెన్నపూస అంతా తీసాను కదా, శుభ్రంగా వాటర్తో ఇలా వైట్గా మంచిగా క్లీన్గా వాటర్ వచ్చేంత వరకు కూడా కడుక్కుంటే చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. వాటర్ మొత్తం తీసేసి పొయ్యి మీద పెట్టేశాను. అయితే మంట హైలో పెట్టకూడదండి, ఎలా అయినా నెయ్యి అయిపోతుంది. కానీ బ్రౌన్ కలర్లో బాగా డీప్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తే మాడు వాసన వచ్చినట్టు వస్తుంది. నెమ్మదిగా కొంచెం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కనుక చక్కని నెయ్యి అనేది చాలా సువాసన భరితంగా వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మనలో చాలామందికి పాల మీద మీగడ పడేస్తూ ఉంటారు, కొంతమంది తినేస్తూ ఉంటారు, కొంతమంది తీసి దాచుకొని ఇట్లా మేగడ చేసుకునే వాళ్ళు, వెన్నపూస చేసుకొని నెయ్యి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లయితే చూసారా ఎంత బాగా వచ్చిందో. అయిపోయిందండి. ఇప్పుడు ఇంట్లో తమలపాకు చెట్టు ఉంది, ఒక్క తమలపాకు తీసుకొచ్చి వేశాను నెయ్యి ఫ్రెష్గా ఉండడం కోసం. అయిపోయిందండి. ఇప్పుడు చల్లారిన తర్వాత వడగట్టేసుకుందాం. ఎంత ఈజీయో కదా. అయితే ఎలక్ట్రికల్ విస్కర్ ఉండడం వల్ల ఇంకాస్త ఈజీ అయిపోయింది నాకు, అంతే. ఇంకోండి వడగట్టేసుకుంటున్నాను. చలికాలం కదా, తొందరగా గడ్డగట్టేస్తుంది. చక్కగా 1/2 లీటర్ గిన్నె అండి అది. 1/2 లీటర్ కంటే కాస్త ఎక్కువే ఉండొచ్చు. వడగట్టేసుకుంటున్నాను. ఎంతో ఫ్రెష్ నెయ్యి అండి. బయట మనం కొనుక్కునేది అంత ఫ్రెష్గా ఉండదు కదా. ఒకప్పుడు నేను కూడా బయట తెప్పించుకుంటూ ఉండేదాన్ని, చాలా కాస్ట్. అయినా కూడా చక్కగా రోటి పచ్చళ్ళలో వేసుకుంటే అంత మంచిగా అనిపించేది కాదు. ఇంట్లో తయారు చేసుకుంటున్న కాడి నుంచి ఈ నెయ్యి అంటే చాలా ఇష్టం అండి మాకు. మా పాప కూడా చక్కగా తింటుంది. ఇంకోండి 1/2 లీటర్ నెయ్యి చక్కగా ఎంత బాగుందో చూసారా. లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ అండి, లైట్గా. తర్వాత మనకి ఇది కనుక చల్లారిపోతే పూసగా వస్తుందండి నెయ్యి. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.